రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 46 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక నీటి మట్టం 48 అడుగులకు చేరితే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ముంపు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గోదావరి స్నానఘట్టాలు, కళ్యాణ కట్ట ప్రాంతం గోదావరి వరద నీటితో నీట మునిగిపోయింది. భద్రాచలం నుంచి ఆంధ్ర వైపు రాకపోకలు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. రైట్, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 46 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ఇప్పటికే ప్రమాద మొదటి హెచ్చరికను జారీ చేశారు. ఇక నీటి మట్టం 48 అడుగులకు చేరితే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయబోతున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భద్రాచలం నుంచి శ్రీనివాసరావు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాసరావు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తి దానికి సంబంధించి భద్రతా చర్యలు ఎలా తీసుకున్నారు, నీటి మట్టం పెరిగే అవకాశం ఉందా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాలకు, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో అధికంగా పడుతున్నటువంటి వర్షాలకు గోదావరి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతూ గత 4 రోజులుగా ఈ రోజు ఉదయం ఈ 9 గంటల వరకు 47.5కి నమోదయ్యి ఈ యొక్క మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క రెండవ ప్రమాద హెచ్చరిక దాటే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల ఈ 3 మండలాలకు చెందినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 3 మండలాలకు చెందినటువంటి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎప్పటికప్పుడు ఈ యొక్క అధికారులతోటి అధికారులను సమన్వయపరుస్తూ వారి యొక్క సమాచారాన్ని తీసుకుంటూ తగు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ క్షణానైనా గ్రామాలలోకి వరద నీరు ముంచెత్తే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆ యొక్క గ్రామాలకు చెందినటువంటి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడ కావాల్సినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కావచ్చు, అక్కడ అవసరమైనటువంటి ఈ యొక్క పడవలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసి వారి యొక్క పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. రాజశేఖర్.
రైట్. ఇంకోటి అంటే ప్రధానంగా ఇప్పటికే మూడవ ప్రమాద హెచ్చరిక చేరువవుతున్న నేపథ్యంలో ఎన్ని ప్రాంతాలు ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అంటే ఇప్పటికే నేను చూసుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికకు సంబంధించి 5 గ్రామాల్లో నీటి మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి చర్యలు చేపట్టారు, వారి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈరోజు ఏర్పాట్లో దానికి సంబంధించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారా? ఏమైనా ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎక్కడ కూడా ఏ విధమైన ప్రమాదాలు ప్రాణ నష్టం అయితే జరగలేదు. కాకపోతే ఈ యొక్క వరద ముంపునకు సమీప గ్రామాలకు చెందినటువంటి రైతుల భూములు పంట పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా, ప్రమాదాలు జరగకుండా అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఆ యొక్క గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అలాంటివేమి జరిగేటువంటి అవకాశాలు లేవు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనుక తక్షణమే స్పందించే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే గోదావరి కట్ట పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట ప్రాంతానికి పడవలను సిద్ధంగా చేసి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినటువంటి నేపథ్యంలో అలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా వర్ష నీరు వచ్చి చేరుతుండటంతో ఈ యొక్క కిన్నెరసాని డ్యామ్ కు 402 అడుగులు 0.5కు చేరినటువంటి పరిస్థితుల్లో ఏ క్షణానైనా గేట్లు లిఫ్ట్ చేసి నీటిని పరివాహక ప్రాంతం నుంచి గోదావరికి వదిలేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కిన్నెరసాని ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల రైతులను కూడా యొక్క ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం చేస్తూ ప్రజలను ఏ విధమైన వరద ప్రాంతాల్లో సంచరించవద్దని చెప్పేసి కూడా ఈ యొక్క సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే తాలిపేరు ప్రాజెక్టు కూడా ఛత్తీస్గఢ్ నుంచి వరద ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో గేట్లు ఎత్తి గోదావరికి వదులుతున్నటువంటి నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.